రెడీయా? ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. నిజంగా కూడా హర్షణ అంటే హుషారు. ఉండిపోరాదే ఉండే నీదే లే. పాట అంటే తమ్ముడు రాత్రి పూట నిద్ర రానప్పుడల్లా పెట్టుకుంటా ఇప్పటికీ. ఎందుకంటే నా లైఫ్ లో లేదే లవ్ రా, ఐ మిస్ అది. కానీ ఒక లవ్ స్టోరీ పెట్టమని సినిమా అయిపోయేదాకా అడిగిన. సినిమాలో టీజర్లు అయితే చూసింది కదా, నా క్యారెక్టర్ పేరు అమావాస్య. నాకు దయ్యాలు కనపడతా. సారీ అబ్బా చెప్పేసిన, నా లీక్ టెంప్టింగ్ లో చెప్పేసిన. నా క్యారెక్టర్ ఏమో మరి అంటే అది చూస్తుంటే ఆనందంలో చెప్పేసిన. తమ్ముడు క్యారెక్టర్ మేము చేసిన వీళ్ళు ముగ్గురికి నన్ను జప చేసి సూపర్ ఉంటది. లాజిక్ లేదే లైఫ్ లో కామెడీకి. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, అది కాదు. కామెడీ కావాలంటే ఎప్పుడు ఎక్కడైనా రావచ్చు. అంటే మనం ఫ్రెండ్స్ తో పోయినప్పుడు రావచ్చు, అసలు అనుకోని సిచ్యువేషన్ ఉంటది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా లాజిక్ లేదు. మొత్తం లైఫ్ మొత్తంలో ఎలా అయితే లాఫింగ్ ఉంటుందో ఈ సినిమా కూడా మీకు 2 hours చేంజ్ ఏదైతే ఉంటుందో మీరు నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. హలో అండి, వచ్చిన మీడియా పెద్దవాళ్ళకి థ్యాంక్స్. ప్లీజ్ వాల్యుబుల్ టైం coming to this movie, it's a super fun, extremely active movie. So అంతా మీరు లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ మూవీకి వచ్చి చూస్తే అన్నీ పోతాయి. సో ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ హైలైట్ మూవీకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మనిషి ఉన్నాడు కదా, నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణగూడ బ్రాంచ్. మేము ఇద్దరం ఒక్కరోజు క్లాస్లో కనబడలేదు, ప్రతిరోజు గేట్ బయట. వాస్తవానికి మేము ఇద్దరం క్లాస్మేట్స్. 14 ఏళ్ళ దోస్తాను. ఫస్ట్ హుషార్లో టార్చర్ పెట్టింది. హుషార్లో సరిపోయేదాన్ని. ఈ సినిమా నాకు డౌట్ వచ్చింది, సినిమా చేసేటప్పుడు నేను హుషార్దే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నా, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నా. కానీ చేయించింది మొత్తానికి. సో సినిమా మొత్తం డైలాగే ఉన్నాయి. శుద్ర 22 తారీఖు వెళ్ళిపో మరి పో. ఈ మనిషి అప్పులో నింబడబడతారు కదా, పైసలు అని. అట్లా నన్ను నింబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అని ఫస్ట్ నేను, నువ్వు ఉన్నావు కదా దాని సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత దర్శిగాడు చెప్పించుకోండి. దర్శిగాడు నాకు ఫోన్ చేసి సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగాడు. మనం ఉంటే సరిపోతుందా అన్నాను నేను. దాని తర్వాత విష్ణు గారు అడిగారు, నన్ను మీరిద్దరు చేస్తున్నారు కదా, మన ముగ్గురం ఉంటే సరిపోతుంది అని. సరిపోలే. వీడు 1.5 టార్చర్ పెట్టింది మమ్మల్ని. ఈ స్పేస్ రూమ్లో చూస్తున్నారా, దీనికి పోలేము, తినలేము, వంగలేము, కూర్చోలేము, నిలబడలేము. 1.5. కానీ 1.5 కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు గట్టి చెప్పా ఫుడ్ పెట్టండి. 1 2 3 అంట గట్టి చెప్పండి ఒకసారి. 1 2 3 చూస్తారు కదా, చూస్తారా లేదా? చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఓము, ఈయన భీము, కానీ ఈ బుస్సును మాత్రం ఖచ్చితంగా చూస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గీత గారు నేను ఇచ్చేస్తాను మైక్, నాకు మాటకి ఇవ్వకండి. నా ప్యాంట్ జారిపోతుంది లోపల. ఏంటిది ఇవ్వండి డైలాగ్, నా డైలాగ్ పైసలు చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు